Choose the interrogative form of the statement. She plays tennis on weekends. Answer is fourth option. Does she play tennis on weekends? ఈ సెంటెన్స్లో బీ ఫార్మ్స్ ఏమైనా ఉందా? లేదు. అందువల్ల షీ ఉంది కాబట్టి మనం డస్ యూజ్ చేయాలి. అందువల్ల ఆన్సర్ డస్ షీ ప్లే టెన్నిస్ ఆన్ వీకెండ్స్. ఏదైనా సెంటెన్స్లో బీ ఫార్మ్ ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ దే ఆర్ ప్లేయింగ్, దీనికి ఇంట్రాగేటివ్ ఫార్మ్ ఏమవుతుంది? ఆర్ దే ప్లేయింగ్ అలా అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే షీ ఈజ్ రన్నింగ్, ఈజ్ ముందు పెడితే ఈజ్ షీ రన్నింగ్ అవుతుంది. ఇంట్రాగేటివ్ ఫామ్ అంటే ఏం లేదండి, క్వశ్చన్ ఫామ్. బట్ మనం హీ, షీ, యూ, వి ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం ట్రిక్ యూస్ చేయాలి. ఐ, వి, యూ, దే ఇంకేమైనా ప్లూరల్ నౌన్స్ ఇస్తే మనం డూ యూస్ చేసి క్వశ్చన్ ఫామ్ చేయాలి. అదే హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ ఇస్తే డస్ యూస్ చేయాలి. ఇప్పుడు ఈజీగా అక్కడ షీ ఉంది, అందువల్ల మనం డూ యూస్ చేయాలా, డస్ యూస్ చేయాలా? డస్. ఇలాంటి మరిన్ని పూర్తి వీడియోలు, ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంగ్లీష్, ఈవీఎస్, తెలుగు చూడాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ చేయండి. థ్యాంక్ యూ.